దేవునికి స్తోత్రం. కనుక శ్రేష్టమైనటువంటి దానిగా దేవుని యొక్క ప్రేమ మనకు కనిపిస్తూ ఉన్నది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు కూడా చాలా గొప్పవిగా ఉన్నప్పటికీ కూడానే వీటిలో శ్రేష్టమైనది ఏది అని పౌలు గారు మాట్లాడవలసి వచ్చినప్పుడు మూడింటిలో కూడానే దేవుని యొక్క ప్రేమే శ్రేష్టమైన దానిగా మనకు కనిపిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, విశ్వాసము, మన విశ్వాసం ఎంతవరకు అని అంటే మనకి ఆ కార్యము జరిగేంత వరకే ఒక విశ్వాసం ఉంటుంది. ఆ కార్యము జరిగిన తర్వాత ఇక ఆ విషయంలో మనకి విశ్వాసం అనే దాని విషయంలో మనకి ఇంకా అవసరం లేదు. దేవుడు మనకి ఏదైనా ఇస్తాడు అనేటువంటి దాన్ని ఎదురు చూసేంత వరకే మన విశ్వాసం, నమ్మకం అంతవరకే ఉంటుంది. ఇచ్చిన తర్వాత నమ్మడం పెద్ద విశేషమే కాదు. ఇచ్చిన తర్వాత అందరూ నమ్ముతారు దేవుడు ఇవ్వగలడని, కానీ ఇంకా నువ్వు ఇవ్వనప్పుడే నా దేవుడు ఇవ్వగలిగినటువంటి వాడు అని నమ్మడమే విశ్వాసం. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా బలమైనది, అది చాలా యోగ్యమైనటువంటిది. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా కలిగి ఉండవలసినటువంటిది విశ్వాసం. ఆ రీతిగానే నిరీక్షణ ప్రతి క్రైస్తవుల జీవితంలో ఉండాలి. ఎందుకొరకనంటే భక్తుడు రాస్తూ అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనము దుఃఖింపకుండు నిమిత్తము అంటాడు ఆయన. హల్లెలూయా. లోకమంతా భయపడుతూ ఉన్నది, లోకమంతా కూడా దుఃఖం చేత, భయము చేత ఈ రోజున లోకం బ్రతుకుతూ ఉన్నది. కానీ మనకున్నటువంటి నిరీక్షణ మనల్ని మరణ భయముతో కాక దేవుని భయము చేత మనల్ని భూమి మీద బ్రతికిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నిరీక్షణ ఉన్నది మనకి. ఏమిటా నిరీక్షణ అంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా ఈ లోకానికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నన్ను మరణించినప్పటికీ కూడా తిరిగి బ్రతికించి నిత్యత్వం ఉండేటువంటి ఒక లోకానికి దేవుడు తీసుకెళ్ళబోతూ ఉన్నాడు అనేటువంటి ఒక నిరీక్షణ మనకున్నది. అయితే నిరీక్షణ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడతో ముగిసిపోతుంది. మన కార్యాలు, మన విశ్వాసము ఆ కార్యము జరిగేంత వరకుతో ఉంటుంది. అక్కడితో ఆ విశ్వాసం అనే దానికి ఫుల్ స్టాప్ పడుతుంది. నిరీక్షణ అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ వరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరీక్షణ కూడా కొంతకాలం తర్వాత ఆయన రాకడ జరిగిపోతుంది. అప్పటితో మన యొక్క నిరీక్షణకి కూడా తెరపడిపోతూ ఉంటుంది. కానీ ప్రేమ అనేటువంటిది ఉన్నదో చూసారా, ఆ ప్రేమ నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత కూడా యుగ యుగాలు తండ్రి తన బిడ్డల విషయంలో కలిగి ఉన్నట్టుగానే ఈ ప్రేమ ఎల్లకాలము, సర్వకాలము, సదాకాలము నిలిచి ఉంటుంది. అందుకొరకే మనందరం కూడా ప్రేమను కలిగి జీవించాలి. ఒకరినొకడు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. ఒకరినొకడు కరుచుకునేటువంటి పరిస్థితుల్లో కాదు, ఒకరినొకడు భక్షించుకునేటువంటి పరిస్థితుల్లో కాదు, ఒకడి మీద ఒకడు పడి ఆడవడం అనే విషయంలో కాదు. కానీ ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా ఒకరిని ఒకడు ప్రేమించుకున్నట్టు నేర్చుకోవాలి, ఒకరిని ఒకడు క్షమించుట నేర్చుకోవాలి, ఒకరిని ఒకడు గొప్ప చేసుకోవడం నేర్చుకోవాలి. అమ్మా, నువ్వు నాకంటే బాగా పాడతావు, అమ్మా నువ్వు నాకంటే బాగా వాక్యం చెప్తావు, నువ్వు నాకంటే బాగా వాయిస్తావు, నువ్వు నాకంటే బాగా ఆరాధిస్తావు అని ఒకడిని ఒకడు గొప్ప చేసుకుంటూ, ఒకడిని ఒకడు హెచ్చిస్తూ మనం తగ్గించుకున్నప్పుడు నీ తగ్గింపుని దేవుడు నీకు హెచ్చింపుగా మారుస్తాడు. ఆయన నీ తగ్గింపునే నీ దేవుడు నీకు హెచ్చింపుగా మారుస్తాడు. సూత్రం ఇదే, నీ తగ్గింపునే నీ దేవుడు నీకు హెచ్చింపుగా మారుస్తూ ఉన్నాడు. ఈ విషయం గ్రహించినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా తన్ను తాను ఎలాగో తగ్గించుకోవడం అనే విషయాన్ని నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. కనుక మనం భయపడవలసినటువంటిది ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితులు కాదు. ఎందుకంటే కరోనా దాటిపోతే ఇంకోటేదో వస్తుంది. ఎందుకంటే బైబిల్ బోధిస్తూ ఉన్నది ఇంక ఇది చాలా బెటర్. రాబోయే దినాల్లో వచ్చేటువంటి తెగుళ్ళు, రాబోయేటువంటి దినాల్లో సంభవించేటువంటి కరువులు, భూకంపాలు, యుద్ధ వాతావరణాలు చూస్తూ ఉంటే మన పక్కనే భయంకరమైనటువంటి అణుబాంబులు పడి పేలిపోతూ ఉంటాయి. మన దేశం మీదకి మరొక దేశము, మన దేశం వేరొక దేశం మీదకి ఇలాగ భయంకరమైనటువంటి ఈ హైడ్రోజన్ బాంబుల చేత, భయంకరమైనటువంటి కత్తుల చేత, వీటి చేత ప్రపంచం యావత్తంతా కూడా నరుక్కోవడమే. మనం చూస్తుండగానే పక్కన ఉన్నటువంటి వాడిని నరికేస్తూ ఉంటారు. మనం చూస్తుండగానే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి బాంబుల పేరు చనిపోతూ ఉంటాడు. అయినప్పటికీ నీవు దేవుని యందు బలము పొందుకుని జీవించాలి. హల్లెలూయా. నీ ప్రక్కన 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినను, నీతో ఉన్నవాడు నీ దేవుడు గనుక నిన్ను పడిపోకుండా ఆయన నిలబెట్టగలిగినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నిలబెట్టే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
నీ పక్షముగా నిలబడిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు విజయమునిచ్చేటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఎప్పుడు ఓడిపోనివ్వని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ మరణమును చూడలేక నీ మరణమునకు తానే మరణమైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేవుడు హల్లెలూయా. నీ మరణమును చూడలేక, నీ రోగమును చూడలేక, నీ వ్యాధిని చూడలేక, నీ స్థితిని చూడలేక, నీ యొక్క భయంకరమైనటువంటి నీ దారిద్రపు స్థితిని దేవుడు చూడలేక, నిన్ను ధనవంతుడిగా, నిన్ను జీవము కలిగిన వాడిగా, నిన్ను సమాధానం కలిగిన వాడిగా, ఆరోగ్యవంతుడిగా మార్చుట కొరకు ఆయన స్వరూపమైనను సొగసైనను లేనటువంటి ఒక సిలువకు వేలాడుతున్నటువంటి వ్యాధిగ్రస్తుడిగా, రోగగ్రస్తుడిగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ దినాన్న మనకైనా సిలువలో బలి అయి ఉన్నాడు. అంత గొప్ప కృప మన ఎడల దేవుడు అనుగ్రహించి ఉండగా మనము లోకములో ఉన్న వాటి విషయాల్లో మనము భయం చెందవలసినటువంటి పని లేదు అని దేవుడు లేఖనాల్లో నుంచి, లూకా రాసినటువంటి సువార్త 12వ అధ్యాయంలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండమ్మా. లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనం నుంచి. నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమియు చంపనేరనటువంటి వానికి మీరు భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలను నేను మీకు తెలియచేదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయువానికి, శక్తి గలవానికి మీరు భయపడాలి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచూ ఉన్నాను. 5 పిచ్చుకలు 2 కాసులు కమ్మబడిన కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలు ఎన్ని కూడా లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి, మీరు అనేకులైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులై ఉన్నారు. భయపడకుడి. ఎందుకొరకనంటే భయపడే పరిస్థితులు వస్తాయి కనుక దేవుడు భయపడొద్దని చెప్పాడు ఆయన. నువ్వు భయపడేటువంటి విషయాలు నువ్వు వస్తాయి కనుక, భయపడేటువంటి తెగులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి కనుక దేవుడు నీకు ఇస్తున్నటువంటి అభయము ఏమిటి అనంటే, నీవు భయపడవద్దు, నీవు భయపడకు. ఎందుకొరకనగా మరణమును కూడా జయించినటువంటి దేవుడు నీ దేవుడై ఉన్నాడు. అది ఒక్కటే లోకం భయపడుతుంది, ఆ ఒక్కదానికే లోకం అంతా భయపడుతుంది. కానీ ఏది భయపడుతుందో ఆ భయాన్ని దేవుడు నీలో నుంచి, నాలో నుంచి దేవుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నందున, ఆ పిల్లలు అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నటువంటి మనము ఆయన పిల్లలకు దేవుడు ఇచ్చిన అధికారము చేత, అనుగ్రహము చేత, కృప చేత మనల్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నందున 14వ వచనమమ్మా, ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి ప్రజలను విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడిగా మారిపోయాడు అనంట. దేవునికి స్తోత్రం. ఆయన రక్త మాంసాల్లో ప్రత్యక్షమైనది, ఆయన రక్త మాంసంలోనికి వచ్చినది. ఎందుకొరకంటే, ఓ రక్త మాంసములు కలిగినటువంటి మానవుడా, నీ యొక్క ప్రాణ భయం ఏదైతే ఉన్నదో, జీవితకాలపు మరణ భయం అనేది ఏదైతే ఉన్నదో, చిన్నపిల్లలను కూడా చూడండి మీరు, చిన్న పిల్లల్లో కూడా మరణ భయం ఉంటుంది. మా బాబు ఆడున్నాడు, మిల్కీ ఉన్నాడు, మెల్కిసెదెకు ఆ ఫ్రంట్ ఏం చేస్తూ ఉంటాడనంటే పాకుండా వస్తాడు. ఆ పై నుంచి ఆ యొక్క ఉన్నటువంటి రాడ్లు పట్టి కిందకి చూస్తాడు. కానీ ఏం చేస్తాడు వాడు? భయం. కొంచెం మీరు తోసి చూస్తే వెంటనే వాడు వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు. అంటే వానిలో కూడా మరణ భయం ఉన్నది. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేయండి, పిల్లలు ఎప్పుడైనా కిందకు తోయడానికి కానీ ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు వెనక్కి వచ్చేస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అంటే ఇది ఒకటి నేర్పిస్తే, ఒకటి తెలియజేస్తే వచ్చేటువంటిది కాదు ఈ మరణ భయం అనేది. పుట్టుకలో నుంచే మరణ భయం ఉంటూ ఉన్నది. మరణ భయం అనేది ఎక్కడి నుంచి ఉంది? పుట్టుకలో నుంచే, తల్లి గర్భంలో నుంచే మరణం ఉన్నది. తల్లి గర్భంలో నుంచే మరణంతో పాటు మరణములకు భయము కూడా ఉన్నది. తల్లి గర్భంలో నుంచే మానవుడికి మరణం ఉన్నది. ఆ గర్భంలో ఉన్నటువంటి మరణం ఉన్నప్పుడే మానవుడికి భయం మొదలైంది.
దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, జీవిత కాలపు మరణ భయము చేత ఉన్నటువంటి మానవుని విమోచించడానికి ఒక విమోచకుడు పుట్టాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. నువ్వు ఇంకా మరణమునకు భయపడవలసినటువంటి పని లేదు. మరణమునకు నువ్వు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకొరకనగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు ఎవరికి భయపడాలో దేవుడు చెప్తున్నాడు. ఆయన నీవు ఎవరికి భయపడాలన్నా దేవుడు చెప్తుంది. ఎవరికి భయపడాలంట? నరకములో పడద్రోయి గలిగిన వానికి భయపడాలంట. మరణము చంపేవానికి భయపడవద్దు. మరణముతో పాటు నరకములో మూలకు పడద్రోయి కలిగినటువంటి శక్తి కలిగిన దేవుడికి మాత్రమే భయపడాలి మీరు. దేవుని యొక్క లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది. ఏమని బోధిస్తూ ఉందనగా, దేవుడు మాట్లాడుతున్న మాట, భయపడకుడి ఎందుకొరకనగా, చూడండి, యాలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రహాము సంతాన స్వభావమును ఆయన ఏం చేశాడంటే, ఆయన మనలాంటి స్వభావమునే ధరించుకున్నాడు. కానీ ఆయనలో మరణ భయము ఎలాగూ లేదో, ఆయన స్వభావములో, ఆయన శరీరము ద్వారా, రక్తము ద్వారా పాలువారమైనటువంటి మనలో కూడా అటువంటి మరణ భయము దేవుడు తీసివేసి ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన స్వభావంలోని ఎందుకు మారాడంటే, నీ స్వభావంలో ఉన్నటువంటి మరణ భయము తీసివేయడానికి దేవుడు ఆయన అబ్రహాము సంతాన స్వభావములోనికి ఆయన మార్చబడ్డాడు. ఆయన దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది ఏంటంటే, ఓ క్రైస్తవులారా, దేవుని ప్రజలారా, క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారులారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే, 5 పిచ్చుకలు 2 కాసులకి అమ్మబడుతూ ఉందంట. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడుతూ ఉందంట. ఇలాగ అమ్మబడుతూ ఉన్నప్పుడు మార్కెట్లో పిచ్చుకలు అమ్ముతున్నారు, పావురాలను అమ్ముతూ ఉన్నారు, అనేకమైనటువంటి పక్షుల్ని అన్ని అమ్ముతున్నారు. అక్కడ చూస్తూ ఉంటే పిచ్చుక ప్రాణం చాలా అల్పమైనటువంటిది. లోకంలో ప్రాణము చాలా అల్పమైనటువంటి ప్రాణం ఉన్నది అంటే అది పిచ్చుక ప్రాణంతో పోలుస్తూ ఉంటాం మనం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అంటూ ఉంటారు అంటే చాలా అల్పమైనటువంటిది. అంత అల్పమైనటువంటి ప్రాణులు అమ్మబడుతూ ఉన్నప్పుడు అన్నట, దేవుడు అమ్మబడుతున్నటువంటి 5 పిచ్చుకల యొక్క అల్పమైన ప్రాణాలని దేవుడు అలా చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. అల్పమైనటువంటి ప్రాణాలు తీసివేయబడ్డానికి, అల్పమైన ప్రాణాలు వధించబడ్డానికి అమ్మబడుతూ ఉన్నప్పుడు దేవుడు 5 పిచ్చుకలు కూడా దేవుని ఎదుట మరుగుపడతలేదనంట. ఏమవట్లేదు? దేవుని ఎదుట మరుగుపడతలేదంట అని దేవుడు చెప్తున్నాడు. ఆ పిచ్చుకల కంటే, ఆ పిచ్చుకల ప్రాణాల కంటే మీ ప్రాణాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఎంతో అల్పమైన ప్రాణులైనటువంటి పిచ్చుకల ప్రాణాల కంటే మీ ప్రాణాలు ఎంతో విలువైనవి. ఎందుకొరకనంటే, మీలో ఉన్న ప్రాణము అది నాలో నుంచి వచ్చినటువంటి ఊపిరి. మీలో ఉన్నటువంటి ఊపిరి, మీలో ఉన్న ప్రాణము అది నాలో నుంచి మీకు అనుగ్రహించబడింది కనుక ఎంతో పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మీరు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. మరణము నిన్ను తరుముతూ ఉన్నప్పుడు, మరణము ఈ రోజున లోకంలో విహారము చేస్తూ ఉన్నప్పుడు, మరణము మధ్యాహ్న కాలం ముందు, సాయంకాలం, రాత్రి కాలం ముందు ఒక బాణము వలె ఎగురుతున్నదంట. ఎలా ఎగురుతున్నదే? మధ్యాహ్న కాలం ముందు ఒక రోగం వలె, ఒక తెగులు వలె బాణంలా ఎగురొస్తుందంట. ఎవడికి వేస్తుందో తెలియదు. మధ్యాహ్న కాలం ముందు వస్తున్నటువంటి బాణము వలె ఎవరిని గురిపడుతుందో తెలియట్లేదు. ఎంతో మంది బలైపోతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది మరణం అయిపోతూ ఉన్నారు. యవ్వనస్తులు, వృద్ధులు, చిన్నపిల్లలు సమస్తములు కూడా ఆ యొక్క మరణ బాణములకు తగిలినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఈ రోజున శవాలుగా మారి గొట్టలుగా ఈ రోజున పేరుకుపోయి కాల్చబడుతూ ఉంది ప్రపంచం అంతా కూడా. కానీ నా దేవుడు, నీ దేవుడు మాట్లాడుతున్నమాట, నేను నీకు మహోన్నతుడిగా ఉన్నాను. రా, మహోన్నతుని చాటును నివసించిన ఎడల, మహోన్నతును ఆశ్రయించిన ఎడల, మహోన్నతుని యొక్క రెక్కల క్రిందకు వచ్చిన ఎడల, మహోన్నతుని యొక్క కరుణా హస్తము చాటుకు వచ్చిన ఎడల నీ ప్రాణమునకు ఏ బాణము తగలదు అని దేవుడు ఈ దినాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏ బాణములు కూడా తగలకుండా ఇదిగో నా రెక్కల చాటున, నా చేతుల చాటున, నా మహోన్నతమైనటువంటి నామము చాటున నిన్ను దాచిపెడుతూ ఉన్నాను. అందుకొరకే నేనే నీ దాగుచోటు అంటున్నాడు ఆయన.
ఎవరు నీ దాగుడు చోటు? మరణము బాణము వలె తరుగుతూ ఉన్నప్పుడు యెహోవాను ఆశ్రయించిన జనులు ధన్యులుగా, యెహోవాను ఆశ్రయించిన జనులు రక్షించబడినటువంటి ప్రజలుగా వారు జీవిస్తారు. క్రైస్తవులమని చెప్పుకుని, దేవుని ప్రజలమని చెప్పుకుని, వేషధారిని విడిచిపెట్టకుండా, పాపమును విడిచిపెట్టకుండా, చీకటిలోనే నివసిస్తున్న ఎడల, పాపములోనే జీవిస్తున్న ఎడల ఆ మరణం అనేటువంటి బాణం ఏదో ఒక రోజున మనకు కూడా తగలక తప్పుతుంది. దేవుడే చెప్తూ ఉన్నాడు, 3 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను కాపు కాయినటువంటి చెట్టుని నేనే నరికేస్తానంటున్నాడు దేవుడు. ఆయన నీ మారు మనసు కొరకు, పాపక్షమాపణ కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను నిత్య జీవంతో నింపాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క లేఖనాలను కాదని, దేవుని యొక్క సన్నిధిని కాదనుకుని, దేవుని యొక్క మహోన్నతిని చాటుని కాదనుకుని, రెక్కల ఆశ్రయాన్ని కాదనుకుని, నీ స్వచిత్తమునకు, నీ ఇష్టానికి ఒకవేళ లోకంలోనికి వెళ్ళిపోయాడులా తప్పిపోయిన కుమారుడు మరణమునకు దొరుకుతున్నట్టుగా, తండ్రిని కాదనుకుని వెళ్ళిపోయినటువంటి దావీదును, రాజు అయినటువంటి దావీదును కాదనుకుని వెళ్ళిపోయినటువంటి కుమారుడు ఎక్కడమ్మా? దావీదు కుమారుడు పేరు బాణము చేత వేయబడి చంపబడ్డాడు. ఎంతో సుందరుడు, ఎంతో అందగాడు దావీదు యొక్క కుమారుడు. అయినప్పటికీ కూడా తండ్రిని కాదనుకుని, దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి రాజుని కాదనుకుని, తండ్రిని కాదనుకుని, లోకంలోనికి సొంత చిత్తానికి అధికారాన్ని కావాలనుకుని వెళ్ళాడు. చివరికి మరణం పాలైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్షలోము దేవుని యొక్క కృప ద్వారా పొందుకున్నటువంటి దావీదుని కాదనుకున్నాడు. రాజ్యము కావాలనుకున్నాడు, అధికారము కావాలనుకున్నాడు, ఏదో కావాలనుకున్నాడు. మనకు లోకంలో అధికారాలు వద్దు, లోకంలో పట్టాలు కట్టిన అవసరం లేదు, మనకు పూలదండలు లేని అవసరం లేదు, సాల్వాలు లేని అవసరం లేదు, గణపరచిన అవసరం లేదు. భూలోకంలో ఏ మానవుడు కూడా నేను గణపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఘనత మాత్రమే మీరు కోరండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున పదవుల కోసం, ఈ రోజున రాజకీయాలు చేస్తున్నటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. ఈ రోజున సహోదరులరా, మరణము బాణం వలె వెంటాడుతూ ఉన్నది. లోక సంబంధమైన వాటి విషయాలు ఆసక్తి కాక, దేవుని సంబంధమైన వాటి విషయాల్లో ఆసక్తిని కలిగి ఉండి, తగ్గించుకునే విషయాల్లో మనలో మనం ఆసక్తి కలిగినాడుగా నిన్ను హెచ్చించే దేవుడు తగిన కాలమందు నీకు ఫలమునిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు నీటి కాలువలో నాటబడి జీవించంతే. ఒక రోజున దావీదే తప్పిదం చేశాడు. ఏంటో తెలుసా? దేవుడు చేసినటువంటి ఒక నిబంధన, దేవుడు చేసినటువంటి ఒక ప్రమాణం అబ్రహాముకి ఏంటో తెలుసా? అబ్రహాము నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె చేస్తాను, భూలోకమందు ఉన్నటువంటి సముద్రం తీరం ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె చేస్తాను, నీ చేతనైన ఎడల నువ్వు లెక్కించు అన్నప్పుడు అబ్రహాం అన్నాడు, నా వల్ల కాదయ్యా, నాకు చేతన కాదు, అంతగా నువ్వు ఇస్తావని నాకు తెలుసు అన్నాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. జనసంఖ్య చూసినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకనైతిని, దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహారింపమని యెహోవాతో మనవి చేయగా, వింటున్నారా? దీర్ఘదర్శి అయినటువంటి గాదు వచ్చాడు. ఏమైనా దావీదు అన్నాడు. చెప్పు ప్రభు అన్నాడు. రాజైన దేవుని యొక్క సేవకులకి, ప్రవక్తలకి లోబడి జీవించేవారు వాళ్ళు. దేవుని యొక్క ప్రవక్త ఏది చెప్తే అదే శిలాశాసనముగా ఉండేది. ఎందుకంటే ప్రవక్త దేవుని మాట విని వచ్చేవాడు. దేవుడు ఏది చెప్తే అదే చెప్పేవాడు, సోది చెప్పేవాడు కాదు. ఈ రోజున ప్రవక్తలు అని చెప్పుకున్నటువంటి చాలా మంది సోది చెప్పడం మొదలుపెట్టారు. ప్రవక్త అంటే దేవుని దగ్గర స్పష్టమైన స్వరమును విని ప్రజల యొద్దకు మోసుకుని వచ్చేవాడే నిజమైన ప్రవక్త. అతడు చెప్పినది తన జీవిత కాలం ముందు నెరవేరని ఎడల అతడు అబద్ధ ప్రవక్తగా పరిగణించబడతాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏ వ్యక్తి, ఏ సేవకుడైనా ఒక విషయాన్ని ప్రవచించాడు అని అంటే ఆ ప్రవచనం నెరవేరలేదంటే అతను అబద్ధ ప్రవక్త అని మీరు గుర్తించాలి. ఎందుకంటే చెప్తున్నది నేను కాదు, దేవుని యొక్క లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. ఎలాగని ఒక ప్రవక్తకి దేవుడు చెప్పిన అది నెరవేరు తీరుతూ ఉందంతే. జాగ్రత్తగా వినాలి మనం. ఇక్కడ దావీదు జనసంఖ్యను లెక్కించడం మొదలు పెట్టాడు. ఈరోజు నేను చాలా సంఘాల్లో చూస్తూ ఉన్నాను. ఎవరైనా సరే నేను చూస్తూ ఉంటాను, క్రైస్తవుల్లోనే
చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎవరైనా పరిచయం అనుకోండి, కొంతమంది సేవకులు గట్రా అడుగుతూ ఉంటారు. ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా కొన్ని సభలకు వెళ్ళినప్పుడు చాలా మంది ఎవరైనా పరిచయం అయినప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతూ ఉంటారంటే, మాస్టర్ గారు ఎక్కడండి మీ సంఘం అంటారు. ఫస్ట్ పలానా వైజాగ్లో అండి, స్టీల్ ప్లాంట్లో అండి మనం చెప్పాం అనుకో, ఎంతమంది ఉంటారండి సంఘంలో? ఏంటది సంఘంలో ఎంతమంది ఉంటారండి? ఇప్పుడు నీ కోసం నేను లెక్క పెట్టాను అనుకో, సంఘాన్ని నీ కొరకు నేను లెక్క పెట్టి చెప్పాను అనుకో, ఇప్పుడు నేనేమవుతాను? దేవుడి సన్నిధిలో ఏమవుతాను? నేను దోషిగా పరిగణించబడతాను. జనుల సంఖ్యను లెక్కించవలసింది మానవుడు కాదు, దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యుడికి అక్కడ వస్తున్నటువంటి శత్రు సైన్యం వచ్చేసి మొత్తం అంతా కూడా భయక్రాంతులైపోతున్నటువంటి ప్రజల దగ్గర ఎలీషా ధైర్యముగా ఉన్నాడు. ఏంటయ్యా అంత ధైర్యముగా ఉన్నామనంటే, తన పక్క ఉన్నటువంటి దాసుడైనటువంటి వాడి కంటికి కనిపించట్లేదు. ఏంటో తెలుసా? దేవుని యొక్క సైన్యము అగ్ని రథాల వలె అక్కడ ఆవరించి కనిపిస్తూ ఉన్నాయనంట. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఎంతమంది ఉన్నారో అనే విషయము దేవునికే ఎరుక, నీకు అనవసరమైన విషయం. ఒక్కడొస్తే ఒక్కడికే వాక్యం చెప్పు, ఒక్కడొకడు రాకపోతే నీవే వాక్యం చెప్పుకో. 100 మంది వస్తే 100 మంది ఆరాధించు, 1,00,000 మంది వస్తే 1,00,000 మంది ఆరాధించు. నా సంఘంలో 1,00,000 మంది ఉన్నారని చెప్పుకో, నా సంఘంలో 10 మంది ఉన్నారని చెప్పాలి ఎప్పటికీ కూడా. ఎందుకొరకనగా నువ్వు లెక్కించావా, నీ పతనము ప్రారంభమైనట్టే. ఎప్పుడు కూడా దేనిని లెక్కించడం ప్రారంభించకూడదు. అది దేవుని యొక్క జనసంఖ్య. లెక్కింప సత్యము కానంత దేవుడు నీకు ఇస్తాడంతే. అది దీవెనైన ఆశీర్వాదమైన అదే చెప్పాడు దేవుడైనా. పట్ట జాలనంత విస్తారమైనటువంటి, ఏమన్నాడైనా? పట్ట జాలని విస్తారమైనటువంటి దాన్ని ఆకాశపు పొట్లలో నుంచి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. వాక్యట్లకు దేవుడు కుమ్మరిస్తాడంట. దేవుని యొక్క వాక్యాన్ని వినండి. దావీదు జనసంఖ్యను లెక్కించడం ప్రారంభించాడు. నేటికైనా సమాజంలో ఉన్న ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవుడు మరి ఎన్నటికీ ఏ సంఘంలో ఎంతమంది ఉంటారనే విషయాన్ని అడగొద్దు. సంఘం క్యాపబిలిటీ అనేది, సంఘం యొక్క కెపాసిటీ అనేది ఉన్న ప్రజలను బట్టి కాదు, అక్కడ ఉన్నటువంటి ఆత్మను బట్టి, అక్కడ ఉన్న అభిషేకమును బట్టి, అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాత్రమే అనేటువంటి విషయాన్ని ప్రతి సేవకుడు, క్రైస్తవుడు గుర్తించి తీరాలి. భారం లేనటువంటి వారు, ప్రభు కొరకు రోషం కలిగినటువంటి వాళ్ళు, ప్రభు కొరకు ఏదైనా చేయగలిగినటువంటి వాళ్ళు ఒక్కడో లేనప్పుడు ఆ సంఘంలో 10 లక్షల మంది ఉంటే ఏంటో ఉపయోగం? ప్రభు కొరకు ఏదైనా చేయగలమనేటువంటి వాళ్ళు, ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతామనేటువంటి వాళ్ళు, బబులోనులో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు లాంటి వాళ్ళు 4 ఉంటే చాలు. వారి దేవుడే నిజమైన దేవుడు అని నిరూపించడానికి దేవునికి స్తోత్రం. సంఘంలో 10 లక్షల మంది ఉంటే ఏటయ్యా నీ దేవుడు నిరూపించగలుగుతావా నువ్వు? సంఘంలో 1000 మంది, 5,000 మంది ఉంటే నీ దేవుడే దేవుడు అని లోకానికి నిరూపించగలిగినటువంటి ప్రార్థనా జీవితం ఉన్నదా? యెహోషువ వలె ప్రార్థన చేసి సూర్య చంద్రులను ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఏలియా వలె ప్రార్థన చేసి వర్షం మానిపించగలిగినటువంటి, కురవకుండా చేయగలిగినటువంటి ప్రార్థన జీవితం ఉన్నదా? ఎంతమంది లెక్క పెట్టుకోవడంలో సంబరపడుతున్నావా? క్రైస్తవ యొక్క ఆలోచన మారాలి, తీరు మారాలి. ఇప్పుడు సంఘంలో ఏ ఒక్కడో లేకుండా దేవుడు చేశాడు. ఎంతమంది ఉన్నారని చెప్పుకుంటున్నావు? ఇప్పుడు చెదిరిపోయినటువంటి మంద వలె, గొర్రెల వలె క్రైస్తవ సమాజం ఉన్నది ఈ రోజున. ఆన్లైన్ లో వింటున్నటువంటి వారు ఎంతకాలము చెదిరిపోయిన గొర్రెల వలె ఆన్లైన్ లో వింటారు. సహవాసము లేక, సహోదరత్వము లేక, సహోదర ప్రేమను పొందుకోలేక, భార్య అమెరికాలోని, భర్త ఏమో ఇండియాలోని, పిల్లలేమో ఆస్ట్రేలియాలో ఉంటే ఏంటా కుటుంబం? ఏంటి అస్తవ్యస్తమైనటువంటి జీవితం? డబ్బులు సంపాదిస్తే సరిపోతా? ఆన్లైన్ లో కానుకలు వస్తే సరిపోతాయా? ప్రేమలు వద్దా? ఒకరినొకరు క్షమించుకోవద్దా? ఒకరి బాధలు ఒకరు చూసుకోవద్దా? ఒక సహోదరుడికి మరో సహోదరుడి యొక్క స్థితి ఏంటో తెలియవద్దా? ఒకటి కష్టంలో మరొకటి కష్టం పంచుకోవద్దా? ఈ పరిస్థితులన్నింటినీ మార్చగలిగినటువంటి, ఒక కార్యమును చేయగలిగినటువంటి ఒక సేవకుడు కావాలి. ఈ తెగులను ఆపగలిగినటువంటి, ఈ పరిస్థితులను మార్చగలిగినటువంటి, రాజ్యాలు కూడా యేసే దేవుడని నిరూపించగలిగినటువంటి ఒక యాజకుడు, ఒక సేవకుడు లోకము ఎదుట దేవుడు ప్రత్యక్షపరచబోతూ ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికే ఇజ్రాయేలు యొక్క గొప్పతనం, ఔన్నత్యం ఇప్పటికే ప్రపంచ దేశాల్లో కొనియాడబడుతూ ఉంది. ఇజ్రాయేల్ని కొట్టగలిగిన దేశం ఉండదో?
10 దేశాల కూటమి ఏర్పడబోతూ ఉన్నది. ఈ పరిస్థితులన్నీ కూడా ఈ ఆర్థిక సంబంధమైనటువంటి మాంద్యము, ఈ ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు, కరువులు, ఇవన్నీ దేనికో తెలుసా? ఇవన్నీ ఒక్క భాషకి, ఒక్క దేశానికి, ఒక్కటే రకమైనటువంటి కరెన్సీకి రావడానికి ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. సర్వ ప్రపంచం బబులోను దగ్గర, బాబేలు గోపురం దగ్గర ఒకే భాష, ఒకే జనం, ఒకే జాతి ఉండి ఎలాగూ బబులోను బాబేలు గోపురం కట్టాలనుకున్నారో అలాంటిదే మరలా అదే బాబేలు దగ్గరికి మరలా ఈ ప్రపంచం యావత్తు కూడా రాబోతూ ఉన్నది. అరబ్ దేశాలన్నీ కూడా 10 దేశాలు కూటమిగా మారి ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తాయి అవన్నీ కూడా. అందుకొరకే ఇదంతా జరుగుతుంది. మొత్తం ఎంతమంది చనిపోతున్నా, ఎన్ని తెగులు వస్తున్నా, ఎన్ని కరువులు వస్తున్నా, మొత్తం దురంతా కూడా ఇజ్రాయేల్ దేశం మీదే. ఎందుకొరకో తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడు సర్వకాలములో సర్వరాజు ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. సియోను కొండపై ఆయన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడు అవ్వబోతూ ఉన్నాడు. ఆయన భూరాజులందరూ కూడా వచ్చి ఆయన కింద మొక్కబోతూ ఉన్నారు. అందుకొరకే దేవుని యొక్క లేఖనాలు ఏం బోధిస్తూ ఉన్నాయంటే, దేవుని యొక్క లేఖనాలు అన్ని నామముల కంటే మన ప్రభు అని యేసుక్రీస్తు వారి నామం పై నామమై ఉన్నదంట. అందరూ కూడా వచ్చి ఆయన ముందు మోకరిల్లుతారంట. ఎప్పుడు? ఆయన యోధా గోత్రపు కోదమ సింహము వలె వచ్చినప్పుడు ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగి తీరవలసిందే, తీరతాది కూడా. ఈవెన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోకాలతో సహా. గుర్తుపెట్టుకోండి, చైనా ప్రైమ్ మినిస్టర్ మోకాలతో సహా, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ మోకాలతో సహా, అరబ్ దేశాల్లో ఉన్నటువంటి మొత్తం ప్రధాన మంత్రులతో సహా యేసుక్రీస్తు వారి ఎదుట మోకాళ్ళు వంచేటువంటి దినం ఒక రోజు రాబోతూ ఉన్నది. ఆ గడియ రాబోతూ ఉన్నది. క్రైస్తవులారా, మీరు తలలు ఎత్తుకుని ధైర్యముగా రోజులు బ్రతికేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు, నువ్వు చేయకుండా పని చేసావయ్యా దావీదు అంటే వెంటనే గాదు, దీర్ఘదర్శనటువంటి గాదు వచ్చి అంటున్నాడు, దేవుడు నీకు 3 ఆప్షన్లు ఇస్తున్నాడు. ఏంటి ప్రభు అన్నాడు, 7 సంవత్సరాల పాటు నీ దేశానికి క్షామం రావాలా, కరువు వచ్చేయాలా చెప్పన్నాడు. ఏం మాట్లాడలేదు. 2వ ఆప్షన్ ఇచ్చాడు దేవుడు నీకు. ప్రభు ఏంటి ప్రభు చెప్పు ప్రభు అన్నాడు. అంటే 3 నెలల పాటు నీ శత్రువు చేత నువ్వు తరమబడి పారిపోవాలి నువ్వు అన్నాడు. మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. మరొక ఆప్షన్ ఇచ్చాడు దేవుడు, చెప్పయ్యా అదేంటో కనీసం అదైనా సరే అని అన్నప్పుడు 3 రోజులు తెగుళ్ళ చేత నిన్ను, నీ జనాంగాన్ని మొత్తం నీ దేశంలో తెగుళ్ళ చేత 3 దినముల పాటు తెగులు రేపుటకు దేవుడు నిశ్చయించుకున్నాడు అన్నాడు. అంతే. ఇంకా దావీదుకు మాటలేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వెంటనే దావీదు ఆలోచించాడు, మనుషుల ఎదుట పడడం కంటే కరుణ కలిగిన దేవుని యొక్క చేతిలోనే పడుట మేలనుకుని, తండ్రి నీవేం చేయాలనుకున్నావు, ఏ శిక్ష విధించాలనుకున్నావో నీవే నిర్ణయించుకు, నువ్వే అనుగ్రహించు ప్రభువా, నువ్వే దయచేయి అని అన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? తెగులు రేగి ఏం జరిగింది? తెగులు రేగి జనులలో కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు అక్కడ చనిపోతూ ఉన్నారు. అక్కడ అప్పుడు ఎప్పుడైతే చనిపోతూ ఉన్నారో వెంటనే దేవుని యొక్క లేఖనాలు చూడండి, 18వ వచనం చదవండి. నీవు పోయి యెబూసీయుని యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌనా రాజును అతని సేవకులను అతని దాపునకు వచ్చిన చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలిన వడుగును రాజునకు నీవు నీ దాసునై నా ఎదుగు వచ్చి నిమిత్తమేమని అడుగుగా, దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలెను వచ్చిందని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పాడు? దేవుడు ఇచ్చినటువంటి శిక్ష చేయకుండా పని చేసినటువంటి కారణం చేత ఈ తెగులు రేగి కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలు పోతూ ఉంటే ఇది ఆగాలి అని అంటే దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, పలానా కళ్ళములో, అరౌనా అనేటువంటి కళ్ళములో ఉన్నటువంటి స్థలమునకు వెళ్ళి అక్కడ ఒక బలిపీఠము నువ్వు కట్టాలి. ఆ బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద నువ్వు బలి వధించాలి. అక్కడ అర్పణ అర్పించాలి. నువ్వు ఎప్పుడైతే అర్పణ అర్పించబడతాదో ఆ యొక్క కళ్ళములో ఉన్నటువంటి బలిపీఠం మీద అప్పుడు తెగులు ఆగుతాది అని చెప్పేసి అన్నాడు. వెళ్ళాడు. అరుణ కళ్ళంలో ఉన్నటువంటి ఆ కళ్ళమును తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ రాజు అంటున్నాడు, అయ్యా ఉచితంగా తీసుకో,
ఇదిగో ఇక్కడ ఎడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవి ఎన్ని కావాలి అన్నింటినీ కూడా అర్పణగా తీసుకోండి. దావీదు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? దావీదు ఏమన్నాడు తెలుసా? ఉచితంగా వస్తుంది కదా, ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి వెంటనే తీసుకోలేదు అర్పణలో. అది దావీదుకి సౌలుకు ఉన్నటువంటి తేడా. కానుకలు వస్తున్నాయి కదా, అర్పణలు వస్తున్నాయి కదా అని తీసుకోలేదు. ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో అంత జాగ్రత్తగా పరిశీలించి ఆలోచించి తీసుకునేవాడు దావీదు. హల్లెలూయా. వెంటనే చెప్పాడు, ఏమని చెప్పాడో తెలుసా? 23వ వచనం, రాజా ఇవన్నీ కూడా నేను ఇచ్చేదనని చెప్పినప్పుడు 24వ వచనంలో రాజు అన్నాడు, నేను అలాగూ తీసుకోను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకుని దానిని నా దేవుడని యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లును 50 తులముల వెండికి కొనేను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంట? ఏం చేశాడు? వెలకి కొన్నాడు. నీతివంతుడు. దేవునికి స్తోత్రం. ఉచితంగా వస్తుంది కదా, ఫ్రీగా వస్తుంది కదా అని తీసుకోలేదు. వెంటనే దావీదు ఏం చేశాడంటే అక్కడ బలిపీఠమును కట్టించాడంటే 25వ వచనంలో చదువుతున్నాను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. దేవునికి స్తోత్రం. భారతదేశం మీద ఉన్నటువంటి తెగులు విడిచిపోవాలి అని అంటే కళ్ళములో కట్టబడినటువంటి ఒక బలిపీఠం మీద వధించబడినటువంటి ఒక అర్పణ కావాలి. యెహోవా పక్షం, దేవుని ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి ఒక యాజకుడు, దేవుని యొక్క సేవకుడు కావాలి. దేవుడు అంగీకరించదగినటువంటి ఒక అర్పణ లోకములో అర్పించబడాలి. అంతవరకు ఈ తెగులు, ఈ బాణము ప్రతి మానవుని యొక్క ప్రాణములు వెంటాడుతూనే ఉంటుంది. దేవుని యొక్క ప్రజలారా, దేవుని ఎరుగున్నటువంటి ప్రజలారా, విజ్ఞాపన చేయడానికి, మహారోదన చేయడానికి, మనము హృదయాలను చించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, మిగల్చబడినటువంటి శాసనమును కాపాడుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి యాజకుల కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దేవుని సేవకుల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కానీ నేటి దినాల్లో సేవకులే చాలా అధిక సంఖ్యలో చనిపోతూ ఉన్నారు. సేవకులే చాలా మంది అధిక సంఖ్యలో చనిపోతున్నారు. వివిధ కారణాల చేత చనిపోతూ ఉన్నారు. దాన్ని మరొక సందర్భంలో మనం మాట్లాడదాం. కనుక దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. నీ కొరకు ఒక బలిపీఠము సిద్ధపడి చేయబడి ఉన్నది. పిచ్చుకులకి 84వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. బలిపీఠం దగ్గర పిచ్చుకులు తలదాచుకోవడానికి స్థలం దొరికిందంట, గూటి స్థలం దొరికిందంట. దేవునికి స్తోత్రం. పిచ్చుకల ప్రాణాలు కాపాడబడాలి అని అంటే బలిపీఠం దగ్గర అల్పమైనటువంటి ప్రాణాలు వాటి ప్రాణాలు దాచుకొని ఉన్నాయి. ఎందుకు అక్కడ పిచ్చుకల ప్రాణాలు కాపాడబడుతున్నాయి అని అంటే, ఎందుకు అక్కడ అల్పమైనటువంటి పిచ్చుక యొక్క ప్రాణం దాచబడుతూ ఉన్నది అని అంటే, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉన్నది. బలిపీఠము కింద ఉన్నటువంటి పిచ్చుక యొక్క క్షేమానికి, బలిపీఠము కింద ఉన్నటువంటి పిచ్చుక యొక్క జీవము దాచబడి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? బలిపీఠము కింద ఉన్నటువంటి పిచ్చుక దాని ప్రాణము సజీవము ఉండడానికి కారణము బలిపీఠము పైన ఒక ప్రాణి అర్పించబడ్డది. బలిపీఠము పైన ఒక పశువు వధించబడ్డది. అనగా ఆ బలిపీఠం మీద వధించబడవలసింది పిచ్చుకే. ఏంటది? ఆ బలిపీఠం మీద వధించబడవలసింది ఏంటి? అమ్మబడింది ఎవరో? పిచ్చుకే. అమ్మబడిన పిచ్చుకే అక్కడ బలి అవ్వాలి. కానీ ఆ పిచ్చుక బలిపీఠం కింద దాచిపడ్డది. బలిపీఠం పైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలి అయ్యాడు. హల్లెలూయా. దేవుని యొక్క బలిపీఠం దగ్గర నిల్చున్నటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకి అల్పమైనటువంటి ప్రాణులు, పిచ్చుకలు ఎగురొస్తూ ఉన్నాయి. వేటగాడు యొక్క బాణము గురిపెట్టుతూ ఉన్నది, పిచ్చుకలు ఎగురొస్తూ ఉన్నాయి. ఎగిరి వస్తున్నటువంటి పిచ్చుకని తీసి బలిపీఠం కింద పెట్టాడు. బలిపీఠం మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిలబడ్డాడు. ఆయన అక్కడితో మన ప్రాణాలకి విమోచన క్రయధనముగా చెల్లించబడ్డాడు. దేవునికి స్తోత్రం. మరి ఏ మరణ బాణమును కూడా మనల్ని సంధించకుండా, వెంటాడకుండా తన కృపలో నిత్యము భద్రపరుస్తూ ఉన్నాడు గనుక దేవుని యొక్క రెక్కల క్రిందే జీవించండి. ఆయన దట్టమైనటువంటి కృప ఆవరించిన మేఘముని దగ్గరనే మీరు జీవించండి. ఆయన వాక్యమును ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో, ఆయన శరీరములో, రక్త మాంసాల్లో మీరు పాలుపంపులు పొందండి. సహవాసంలో కొనసాగండి. ఆయన సన్నిధిలో జీవించండి. నిశ్చయముగా మీ ప్రాణాలు ఆయన యొక్క శైలముగా, ఆయన కోటగా, ఆయన దుర్గముగా ఉండి మన ప్రాణాలకి ఆయన మనల్ని కాపాడుతాడు కనుక అట్టి మహోన్నతుని యొక్క దేవుని ఆశ్రయిద్దాం. అట్టి కృప దేవుని ప్రజలందరూ
అందరికి అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా